శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. పొద్దున్న జిజ్ఞాసాధికరణం అయింది. ఇప్పుడు రెండవ అధికరణం. జిజ్ఞాసాధికరణానికి విషయము వేదాంత శాస్త్రము, అందులో సంశయము బ్రహ్మ విచారణీయమా కాదా అన్నది. పూర్వపక్షి చెప్తాడు అధ్యాసం ఇంకా నిరూపించలేదు కనుక ఫలము, బ్రహ్మ విచారణ యొక్క ఫలం మోక్షం అని చెప్తున్నారు. అది ఎక్కడా కనిపించట్లేదు, అందుకని బ్రహ్మ విచారం చేయవలసిన పని లేదు అంటే సిద్ధాంతి చెప్పాడు. ఈ అహం బుద్ధిలో ఉన్నటువంటి అధ్యాసమే మనకి అధ్యాసాన్ని నిరూపిస్తోంది. తర్వాత శృతి బ్రహ్మము అసంగం అని చెప్తోంది. అందుకని బ్రహ్మ విషయంలో ఏ విధమైనటువంటి సందేహం మనకు అక్కర్లేదు. శృతిలోనే చెప్పారు బ్రహ్మజ్ఞానం ద్వారా మోక్షము లభిస్తుంది అని. అందుకని వేదాంత విచారం చెయ్యాలి అన్నది సిద్ధాంత పక్షము. ఈ విధంగా మొదటి అధికరణం అయింది, మొదటి సూత్రం అయింది. ఇప్పుడు రెండవ అధికరణము. చాలా ఉంది స్వామి, ఈ పూర్వపక్షం ఉత్తరపక్షం ఒక్కసారి మొదటి పూర్వపక్షం మూలపక్షం ఇక్కడ నేను ఎక్కువ రాసుకోలేదు కదా. అంటే ఇక్కడ వాడంటాడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న దాని ద్వారా బ్రహ్మ మనకి నిశ్చయం, అహం ప్రత్యయం ద్వారా జీవుడు నిశ్చయం కనుక అధ్యాసం నిరూపించలేదు, బ్రహ్మ విచారం చేస్తే పర్లేదు అంటాడు వాడు కదా. అంటే సిద్ధాంతి ఇక్కడ చెప్పింది ఏమిటంటే అహం ప్రత్యయం ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే అంటున్నామో దానిలో విప్రతిపత్తులు అంటే విపరీత భావంలో ఆత్మ ఒకటి అంటాడు, ఒకటి అంటాడు. దీని మూలాన నువ్వు చెప్పినట్టు బ్రహ్మ సంశయాస్పదమే, దాన్ని నిశ్చయం చేయాలి, ఇదే బ్రహ్మము. అందుకని బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మ విచారం చేసి తీరాలి అని చెప్పారు. తర్వాత అధ్యాసము నిరూపించలేము అన్నారు. ఆ అధ్యాసం నిరూపించలేము అన్నదే మాకు వేదాంతంలో అలంకారం. అందుకని సందిగ్ధమైనటువంటి బ్రహ్మ యొక్క విచారం ఇక్కడ చేసి తీరాలి ఒకటి. తరువాత వాడు ఇంకోటి ఏమిటి అడిగాడు, ఎవరైతే ఈ బ్రహ్మ గురించి విన్నారో వాళ్ళు అందరూ కూడా ఇంకా సంసారంలోనే ఉంటున్నారు, మరి ఈ బ్రహ్మ విచారం వలన ఫలితం ఏమిటి
రెండో ప్రశ్న వాడు వేసింది. అప్పుడు సిద్ధాంతి చెప్పింది ఏమిటంటే, శరీర అభిమానం ఎవరికైతే లేదో, ప్రియము అప్రియము అనేటువంటి వాటికి ఎవరికైతే సంస్పర్శ లేదో, శరీరం భావ సంతన్న ప్రియా ప్రియ స్పృశత, అటువంటి వాళ్ళకి ఈ బ్రహ్మగోచరము. తర్వాత ఈ వేద ప్రమాణము ద్వారా ఉత్పత్తి చెందినటువంటి బ్రహ్మాత్మైక్యము అజ్ఞానాన్ని నివృత్తి చేస్తుంది. కనుక ముందు నువ్వు దేహ అభిమానాన్ని నివృత్తి చేసుకో. తర్వాత బుద్ధిలో ఉన్నటువంటి సంస్పర్శ, నేను కర్తను భోక్తను, ఇది చేస్తున్నాను ఇది చేయటం లేదు అనేటువంటి ఈ సంస్పర్శ కనుక నువ్వు వదిలిపెట్టుకుంటే నీకు ఆ బ్రహ్మము గోచరం అవుతుంది. కనుక ఎవరికైతే అహంకార అభిమానాలు పోలేదో, దేహాభిమానం పోలేదో, ఇది సుఖము ఇది దుఃఖము అనేటువంటి నిశ్చయము ఎవరికైతే పోలేదో వాళ్ళు ఎంతకాలం బ్రహ్మ విచారం చేసినా వాళ్ళకి అనుభవంలోకి రాదు ఆయన అని చెప్పారు. కనుక మీరు ఇప్పుడు ఈ అథ అన్న శబ్దానికి చెప్పింది ఏమిటంటే, సాధన చతుష్ట సంపన్నమైన తర్వాత అందులో శమము దమము, శమ ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం అని చెప్పారు. ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము, ఇవి రెండు కనుక పూర్తిగా అయినట్లయితే మనసు ఏకాగ్రం చెందుతుంది. ఏకాగ్రమైన మనసు ద్వారా బ్రహ్మ విచారం చేస్తే మనసు ఆ భ్రమలో లీనమవుతుంది. ఆ ఆత్మని పరమాత్మ రూపంగా మనం అనుభవించవచ్చు. కనుక ఇక్కడ శమ దమ ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానం. సమాధానం అంటే మళ్ళీ సమాధి. సమ్యక్ ఆధీయతే మనయసి, సమ్యక్ ఆధీయతే మనః యస్మిన్ ఇది సమాధి. ఇంకొకటి ఏమిటంటే, నేను చెప్పానో లేదో నాకు గుర్తులేదు, చెప్పినట్టున్నాను. 5 అవస్థలు ఉన్నాయి: సమాధి, మూర్ఛ, సుషుప్తి, స్వప్నము, జాగ్రత్త. 4 అవస్థల్లో మీకు ప్రపంచం లేదు. ఒక అవస్థలోనే ప్రపంచం ఉంది. జాగ్రత్త అవస్థలోనే మీకు ప్రపంచం కనిపిస్తుంది. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వస్తువులని మీరు స్వప్నంలో తీసుకెళ్ళట్లేదు. స్వప్నం మీలోనే మీరు చూస్తున్నారు, మీ సంస్కారాలు. సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు శరీరం కానీ ఇంద్రియాలు కానీ మనసు కానీ పనిచేయట్లేదు. మీ యొక్క ఆత్మ ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారు. మూర్ఛావస్థలో బాహ్య ప్రపంచం యొక్క అనుభవం కానీ తర్వాత మిగిలిన కానీ లేవు. సమాధిలో మనస్సే లేదు, మనస్సు ఆత్మలో లీనమైపోతుంది. కనుక ఇంకా ప్రపంచ సంగతి ఎక్కడుంది? కనుక 4 అవస్థల్లో లేనిటువంటి ప్రపంచాన్ని ఒక అవస్థలో చూస్తూ అదే సత్యం అనుకోవడమే అజ్ఞానం కదా. మూర్ఛావస్థ అంటే కొంతమంది ఫిట్స్ అయిపోతారు, వాడి గురికి నీళ్ళు పోస్తూ ఉంటారు. అది అర్థ సుషుప్తి అన్నారు, అది వస్తుంది. అది అర్థ సుషుప్తి అన్నారు. వాడికి ముఖం భయానకంగా ఉంటుంది, కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు, తర్వాత మనసు పనిచేయదు, ఇలాంటివన్నీ ఉంటాయి అక్కడ. ఆ అవస్థలో వాడు ఎక్కడున్నాడో, వాడు ఏమిటి, ఈ ప్రపంచం ఉందా లేదన్నది వాడికి తెలియదు. ఏ విధంగా అయితే మనకి సుషుప్తిలో ప్రపంచం లేదని అనుభవిస్తున్నామో, ఆ టైంలో
ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం, కానీ మళ్ళీ ఇది మనకి తెలియదు, నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను అన్నది సుషుప్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అందుకని ఇది మన 5 అవస్థలో 4 అవస్థలో లేని ప్రపంచాన్ని ఒక అవస్థ. అందుకనే మనం అధ్యాసం అనేది చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం ఇదంతా సంక్షేపంగానే పోతుంది. మీరు అది పూర్తిగా చదివి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. దాని ప్రకారం పోవాలంటే మరి దీని ప్రకారం అలా పోతాం. దాని ప్రకారం వస్తే పూర్తిగా అవ్వదు. మనం ఒకసారి మొత్తం బ్రహ్మసూత్రాలు ఏమి చెప్పారు అని తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. లేకపోతే మేమేమో 7 ఏళ్ళు చదివిన పుస్తకాన్ని నువ్వేమో 25 రోజులు చెప్పామంటే ఏ సంవత్సరాలు అధమపక్షం. నాకు 18.5 సంవత్సరాలు పట్టింది. అంటే ముందు వ్యాకరణము, న్యాయము, మీమాంస, తర్వాత సాంఖ్యము ఇవన్నీ చదివిన తర్వాత అప్పుడు భాష్యాలు మొదలు పెడతారు. ఆ భాష్యాలకి భాష్యము, టీకా, ఫుట్ నోట్స్, టిప్పండి మాటలతో చెప్తారు. నీకు అక్కడ చెప్తున్నారా? మరి అవన్నీ పూర్తిగా ముందు ఉపనిషత్తులన్నీ చదవాలి, ఆ తర్వాత బ్రహ్మసూత్రం చదవాలి, ఆ తర్వాత గీత చదవాలి. వీటిలన్నీ నాకు వ్యాకరణానికే 4 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు అది ఒకసారి క్షుణ్ణంగా చదవగలిగాను కనుకనే ఇప్పుడు సంక్షేపంగా చెప్పగలుగుతున్నాను కదా. కనుక ఇప్పుడు 2వ సూత్రం, ఇప్పుడు శబ్దమాదులు నేను చెప్తున్నాను, అవి కనుక పూర్తిగా వచ్చినట్లయితే బృహదారణ్యోపనిషత్తులో చెప్పింది ఏమిటంటే ఆహార శుద్ధో సత్వశుద్ధి, ఆ సమంతాత్ హరతి ఇది ఆహారం. తినేది ఒకటే ఆహారం కాదు. మన జ్ఞానేంద్రియాలతో కర్మేంద్రియాలతో ఏదైతే మనం లోపలికి గ్రహిస్తున్నామో అదంతా ఆహారం. అదంతా శుద్ధిగా ఉండాలి. అంటే మనం చెవులతో వినేది, ముక్కుతో వాసన చూసేది, కళ్ళతో చూసేది, ఇలాంటివన్నీ కూడా మన ఆత్మజ్ఞానానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడేవిగా ఉండాలి. లేకపోతే అది అనాహారం అవుతుంది. అదేమిటి చేస్తుంది? ఇంద్రియాలని, మనసుని బహిర్ముఖం చేస్తుంది. బహిర్ముఖమైన మనస్సుతో ఆత్మవిచారం కాదు. అందుకని ఆహార శుద్ధో సత్వశుద్ధి. సత్వం అంటే ఇక్కడ మనసు శుద్ధి చెందుతుంది. సత్వశుద్ధో ధ్రువా స్మృతి. మనసు శుద్ధి చెందినప్పుడు నీకు ఆ పరమాత్మ యొక్క స్మృతి ధ్రువంగా ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే మనసు ఏకాగ్రం అవుతుంది. స్మృతి లంబే విప్రమోక్ష. ఆ ఏకాగ్ర మనసుతో ఎల్లప్పుడూ ఆత్మచితం చేస్తూ ఉంటే విప్రమోక్ష. అందుకని ఇక్కడ శమదమాలో అని చెప్పినప్పుడు ఇవి సాధకుడికి సాధన చేస్తున్నప్పుడు పూర్తిగా అదుపులో ఉండవు. సాధన చేస్తూ 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 కొంతకాలానికి కొంచెం అదుపులోకి వస్తాయి. అందుకని నాకు ఈ వేదాంతం వినడానికి అధికారం ఉందా లేదా అని అనుకోవద్దు. ప్రతివాడు విని తీరాలి, ఎంతో కొంత ఆచరణలో ఉంచుకోవాలి. ఆచార్యవాన్ పురుషో వేద అన్నారు. ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ బ్రహ్మ విద్యను నేర్చుకోని చెప్పారు. కనుక ఇక్కడ అథ అన్నప్పుడు సాధన చేసే సంపన్నులు వాళ్ళే ఈ జ్ఞానయోగానికి అధికారులు. అత అంటే ఈ కర్మ ద్వారా వచ్చేటువంటి స్వర్గము ఇలాంటి లోకాలన్నీ ఇహ అమూత్ర, ఈ లోకంలో ఉండేటువంటి పుత్రేషణ లోకేషణ విత్తేషణ, అక్కడ స్వర్గ సుఖములు ఇవన్నీ ఇహ
ఫలభోగ విరాగం, ఆ ఫలాలని గురించి కానీ అవి నేను అనుభవించాలి అనేటువంటి ఇచ్ఛ కానీ ఉండకూడదు. అతః అంటే మరి అతః అన్నప్పుడు మొట్టమొదటిది మహాప్రాణం అథ, రెండవది అల్పప్రాణం అత. ఎందుకంటే కర్మఫలం అనిత్యము కనుక ఈ పై లోకాలని ఈ కింది లోకాలని వీటిలో వచ్చే ఫలాల్ని నేను వదిలిపెడుతున్నాను. సరే వదిలిపెట్టేశావు, సాధన చేస్తే సంపన్నుడివి, నీకు ఏ విధమైనటువంటి పుత్రేషణ లోకేషణ లేదు, సన్యాసం. ఇప్పుడు ఏం చేస్తావు? వాట్ ఈజ్ యువర్ డ్యూటీ అంటే బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య, బ్రహ్మణ జిజ్ఞాస కర్తవ్యం. ఇంకొక డ్యూటీ లేదు. సన్యాసం తీసుకున్న తర్వాత మీ అంతటి మీరు ఏదో డ్యూటీ అని చేసుకోవడమే కానీ, ఒక సేవ కానీ, పూజా పాఠాలు పురస్కారాలు కానీ, జపధ్యానాలు కానీ, బ్రహ్మ విచారానికన్నా ఉత్తమైనటువంటి సాధన వేరొకటి లేదు. అదే చేసుకోమని చెప్పారు. అందుకనే నేను చెప్పాను, మొత్తం భగవద్గీతలో జ్ఞానిని ఆయన పొగిడినట్టుగా జ్ఞానిత్వాత్వే మీ మతం, జ్ఞానాన్ని దగ్ధకర్మాణి భస్మసాత్ కురుతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. మిగిలిన వాళ్ళ గురించి ఎవరు చెప్పలేదు. తర్వాత భక్తి కానీ, కర్మ కానీ, యోగం కానీ చేస్తే పాపం నశిస్తుంది. కానీ అక్కడ ద్వైత భావం ఉండడం మూలాన ముక్తి గురించి కానీ ఆ జ్ఞానసిద్ధి కానీ చెప్పలేదు. తర్వాత ఇప్పుడు రెండవ అధికరణము. ఇందులో ఆక్షేప సంగతి. నువ్వన్నావు బ్రహ్మణ జిజ్ఞాస కర్తవ్య, బ్రహ్మ యొక్క జిజ్ఞాస చెయ్యాలి అన్నావు. ఎలా చెప్పావు? ఇక్కడ జిజ్ఞాస అనే పదములో జ్ఞాధాతువు సన్ప్రత్యయము ఉన్నాయి. రెండు. ధాతువుని ప్రకృతి అంటారు, ధాతువుని ప్రత్యయాన్ని ప్రత్యయం అంటారు. ఈ జ్ఞా అవబోధని, బోధ అంటే ఈ జ్ఞాధాతువుని ఇక్కడ చెప్పి బ్రహ్మ అపరోక్ష జ్ఞానాన్ని లక్షితంగా చెప్పారు. జ్ఞాధాతువు ద్వారా నాకు తెలుసు అంటాం. ఏమిటి తెలుసు నీకు? ఎలా తెలుస్తుంది? ఆ ఆత్మ నీలో ఉండడం మూలాన దాని ద్వారా నువ్వు తెలుసుకుంటున్నావు. నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని నువ్వు చెప్తున్నావే, అది నువ్వు అన్నది ఈ శరీరం కాదు, ఈ సూక్ష్మ శరీరం కాదు. నువ్వు అన్నది ఏమిటి? అతిశించినటువంటి మనసు. అక్కడ అది ఆ మనస్సులో ఎలాగా అది ప్రతిబింబించింది? ఆత్మచైత్యం ఉండడం మూలాన. నీ సత్తా దేని ద్వారా? ఆత్మ ద్వారా. తస్య భాష సర్వమిదం విభాతి. కనుక దాని సత్తాస్ఫూర్తి ద్వారా నీకు సత్తాస్ఫూర్తి వస్తుంది. దాన్నే నువ్వు తెలుసుకోలేక నేను అంటున్నావు. ఈ నేను అన్నదాన్ని ఈ పిండంతో ఏకీభవిస్తాం, ఐకాత్మ్యం చేస్తాం. వాడంటాడు ఇది పిండాన్ని వదిలిపెట్టే, దీని మీద అభిమానం వదిలిపెట్టే, ఏదైతే అసలు వస్తువో దాని మీద అభిమానం ఉంచుకో. అందుకని ఇక్కడ ఈ బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య అని చెప్పావు. జ్ఞాధాతువు ద్వారా ఆ బ్రహ్మ అపరోక్ష జ్ఞానం లక్షితం అన్నావు. సన్ప్రత్యం ద్వారా బ్రహ్మ విచారం లక్షితం. అపరోక్ష జ్ఞానము లక్షితము. అనుభవంలోకి దాన్ని తీసుకురావాలి. నువ్వు లక్షిత వస్తువును చెప్పావు, బాగానే ఉంది. దానికి ఏం చెయ్యాలి? బ్రహ్మ విచారం చెయ్యాలి. అది సన్ప్రత్యం ద్వారా చెప్పారు. సరే,
నువ్వు ఇప్పుడు బ్రహ్మ విచారం చెయ్యాలి అని చెప్పావు కదా. కానీ బ్రహ్మ యొక్క లక్షణమే లేదు. లక్షణ ప్రమాణాభ్యాం వస్తుసిద్ధి. మరి లక్షణమే చెప్పలేదు నువ్వు. లక్షణం ఏదేదో చెప్పింది లేదు. ఇది ఆవు అన్నావు. శాసనాన్మత్వం గోత్వం అది లక్షణం. శాసనం అంటే ఇక్కడ మన కింద ఉన్నటువంటి కంపెనీలాగా పనిలాడుతూ ఉంటుంది. ఈ జెర్సీ ఆవులకు ఉండదు. జెర్సీ కుకుదం పైన ఇలా శివలింగంలా ఉంటుంది. అవి రెండు ఈ హైబ్రిడ్స్కి ఉండవు. అందుకని ఏమిటి, ఈ శాసనాన్ని మొత్తం ఆవులకి మాత్రమే ఉంటుంది. ఈ కుకుదత్వం ఈ ఆవులకి మాత్రమే ఉంటుంది. కనుక ఇది ఆవు యొక్క లక్షణము. అందుకని ప్రమాణం లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. లక్షణం ఏమిటి? ప్రమాణం చెప్పావు సరే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ వేదంలో చెప్పాను. అయినా వేదాన్ని దాటి నువ్వు పోవడానికి వీలు లేదు. ప్రమాణం లక్షణం లేకుండా నేను ముందుకు ఎలా పోయేది? ఏది లక్షణం లేకుండా నేను దేని గురించి విచారం చేసేది అని వాడు అడిగితే అప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకొక విషయం మీరు బాగా నిశ్చయం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, వేదాంతం చెప్పేటప్పుడు, వేదాంతం వినేటప్పుడు ఆత్మ, పరమాత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ ఏదైనా చెప్పండి మీరు. ఇవన్నిటికీ లక్షితార్థం తీసుకోవాలి కానీ వాక్యార్థం తీసుకోకూడదు, తీసుకోలేము. ఎందుకంటే అవాంగ్ మనసు గోచరం కనుక. ఈ ఆత్మ అన్నది, పరమాత్మ అన్నది అవాంగ్ మనసు గోచరం. మరి ఎందుకు చెప్తున్నారు అంటే అనుభవించగలం కనుక. ఇప్పుడు ఒక పులుపు పదార్థం తిన్నారు, ఒక తీపి పదార్థం తిన్నారు. అంటే ఏమిటి? తీపి అన్నది ఒక గుణం. ఆ గుణము యొక్క ఆకారాన్ని మీ మనస్సులో వృత్తి ఏర్పడింది. ఆ గుణము యొక్క ఆకారం మీ మనసులో వృత్తి ఏర్పడింది. ఇది తీపిగా ఉంది. ఇది ఎలా చెప్పావు? తీపి ఎలా ఉంది అంటే నువ్వు తీపి చూడంటావు. ఎంత పులుపు ఉంది అంటే చెప్పొచ్చు బాగా ఉంది, లేకపోతే తిని చూడండి. ఎందుకని? ఆ వస్తువుని, ఆ గుణాన్ని మనము మన మనస్సు యొక్క వృత్తి ద్వారా అనుభవించగలమే కానీ చెప్పలేము నోటితో. మరి ఇంత చిన్న వస్తువుని నువ్వు వాట్ ఈజ్ స్వీట్నెస్ అంటే స్వీట్నెస్ ఈ స్వీట్నెస్. కానీ దీని గురించి మరి ఆ పరమాత్మ గురించి చెప్పాలంటే ఇంత వ్యాపకమైన చిన్న వస్తువు ఇది. మరి దాని గురించి అవాంగ్మాస గోచరం కనుక ఇప్పుడు ఎప్పుడు మనం చెప్పుకున్న ఆత్మ కానీ, పరమాత్మ కానీ, ఐక్యం కానీ, బ్రహ్మ కానీ ఇవన్నీ లక్షితార్థాలు అని స్పష్టంగా మనసులో ఉంచుకోండి. నువ్వు లక్షణం చెప్పలేదే అంటాడు. మరి బ్రహ్మ విచారం లక్షణం చెప్పకుండా మేము ఎలా బ్రహ్మ విచారం చేసేది అని వాడికి ఆక్షేప సంగతి. దీన్ని ఏమిటంటారు? ఆక్షేపం. నువ్వు బ్రహ్మ విచారం చెయ్యాలని చెప్పావు, దాని మీద మేము ఆక్షేపం చేస్తాం. నువ్వు లక్షణం చెప్పలేదు, మేము బ్రహ్మ విచారం ఎలా చేసేది అంటే, ఈ జన్మాది అధికరణంలో బ్రహ్మ లక్షణం మీద వాళ్ళు విచారం చేస్తారు. సంశయం ఏమిటంటే బ్రహ్మకి లక్షణం ఉందా లేదా అన్నది సంశయం. పూర్వపక్షి అంటాడు జన్మాది జగన్నిష్టము. జన్మాది జగన్నిష్టం ఏమిటంటే సృష్టి స్థితిలయాలు ప్రపంచానికి ఉన్నాయి కానీ బ్రహ్మకు లేవు, ఆత్మకు లేవు. మరి ఇది జగన్నిష్టమైనప్పుడు సత్యం జ్ఞానం అనంతం అన్నావు నువ్వు. ఈ సత్యము జ్ఞానము అనంతము అన్న ఈ పదార్థము అర్థం కూడా ప్రసిద్ధిలో లేదు.
తత్వజ్ఞానం అంతా బ్రహ్మ గురించి చెప్తున్నాను. ఏమైనా ప్రసిద్ధమైన వస్తువా? లేదు కనుక బ్రహ్మ యొక్క లక్షణము లేదు, బ్రహ్మ విచారం చేయవలసిన పని లేదు అంటే అప్పుడు సిద్ధాంతం అంటాడు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణము ఏదైతే ఉందో అది పరమాత్మ నాయన. ఈ జగత్ యొక్క సృష్టి స్థితి లయములు, ఈ జగత్ యొక్క జన్మం యొక్క కారణము బ్రహ్మములో ఉన్నది. కారణము లేకుండా కార్యము జరగదు. ఇప్పుడు బృహదారణ్యోపనిషత్తులో ఘటభాష్యము ఉంటారు. అందులో మీకు పెరుగు కావాలి అంటే పాలే తీసుకుంటారు, నువ్వుల నూనె కావాలి అంటే నువ్వులే తీసుకుంటారు. ఇసుక ఎందుకు తీసుకోరు? ఇసుక తీసుకుంటే అందులో నూనె రాదు. నీళ్ళు తీసుకుని పెరుగు చేస్తారా? అంటే ఏమిటి? ఈ ముందు అవపోయే కార్యము ఈ కారణంలో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి కార్యము ఏ కారణంలో అయితే ఉందో అది బ్రహ్మము. అంటే ఘటభాష్యమని ఎందుకన్నారంటే కుండ చేసేవాడు మట్టే తీసుకుంటాడు, ఈ మట్టిలో కుండ ఉంది అని వాడికి తెలుసు. అదేవిధంగా శాస్త్రంలో ఏమిటి చెప్పారు? ఈ సృష్టి స్థితిలయములకు కారణము పరమాత్మ. సృష్టి స్థితిలో బాగానే జరుగుతున్నాయి, ఆ కారణం వేదంలో చెప్పారు. ఇంకొకటి ఏమిటంటే మనిషి ఎంత ప్రయత్నం చేసినా, నేను చెప్పాను, ఒక సూర్యుని కానీ ఒక చంద్రుడిని కానీ నక్షత్రాలను కానీ ఈ ఆకాశాన్ని కానీ ఒక బ్రహ్మాండాన్ని కానీ సృష్టించి ఊరికే ఎగురుతాడు. సైన్స్ ఈజ్ ప్రోగ్రెసింగ్ లైక్ ఎనీథింగ్. కానీ మనిషి యొక్క ఆధ్యాత్మికత వెనక్కిపోతుంది. ఈ విజ్ఞానం ద్వారా లౌకిక సుఖాలకి అలవాటు పడి ఆ పారమార్థిక సాధన నుంచి దూరం అవుతున్నాడు. అందుకని ఎప్పుడూ చెప్పిన ఒక సైన్స్ బాగా డెవలప్ అయింది అంటే ఇది ఈ యొక్క అభివృద్ధి మనిషి యొక్క ఆధ్యాత్మికతని వెనక్కి తీసుకుపోతుంది కదా. మొట్టమొదటి కాలంలో 12 గంటల వరకు పూజా పాఠాలు పునస్కారాలు చేస్తే కానీ మంచిని ముట్టుకునేవారు కాదు. మీరు పొద్దున్న లేస్తే బెడ్ కాఫీ కావాలి. ఇలాంటివన్నీ ఏంటి ఏమి చేస్తున్నాయి? భౌతికత, లౌకికత, ప్రాపంచిక వ్యాపత్తి ఇవన్నీ పెంచుతున్నాయి, కానీ ఆధ్యాత్మికత గురించి ఏమీ పెంచట్లేదు. అందుకని స్వామీజీ ఒక చోట చెప్తారు, వేర్ సైన్స్ ఎండ్స్ దేర్ స్పిరిచువాలిటీ రిలీజియన్ స్టార్ట్స్. ఇక్కడ మనం చెప్పుకున్నది ఏమిటి? ఏదైతే కారణం సృష్టికి ఏదైతే కారణభూతంగా ఉందో అది పరమాత్మ, అదే నీలో ఉందని చెప్తున్నా. మరి సరి ప్రపంచాన్ని వదిలిపెట్టే, శాస్త్రాన్ని వదిలిపెట్టే, నువ్వు రోజు అనుభవిస్తున్నావు కదా. ఈ జాగ్రత్త అవస్థలో ఏ మనస్సు, శరీరము, ఇంద్రియాలతోనూ అవేమీ లేకుండాను ఒక వస్తువును అనుభవిస్తున్నావు కదా. స్వప్నంలో జ్యోతిని చూస్తున్నావు కదా, దాన్నే మేము పరబ్రహ్మం అంటున్నాం. నువ్వు అనుభవిస్తూ లేదని చెప్తే ఎలాగా? అందుకని దేని ఏ చైతన్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావో స్వప్నంలో, సుషుప్తిలో, అదే సర్వవ్యాపకము, అదే సర్వజ్ఞము, అదే సర్వాత్మ స్వరూపము, అదే ఈ జగత్తుకు కారణము. పరమాత్మ జీవుడికి అన్నీ ఇచ్చాడు, తన స్వస్వరూపం చెప్పాడు. ఇన్ని చేసినప్పటికీను
సృష్టి స్థితి లయాలు చేసేటువంటి అధికారం జీవుడికి ఇవ్వలేదు. విశ్వామిత్రుడు ఏదో చేద్దామనుకుంటే ఏదో అయింది. వినాయకం ప్రకుర్వాణం వానరం రచయామాస అంటారు సంస్కృతం. అంటే వినాయకుని చేద్దామనుకున్నట్ట మట్టితో, అది ఆఖరి కూతయింది. అలాగే ఉంటుంది జీవుడి సృష్టి. ఇప్పుడు అధ్యాసంలో సర్పానికి కారణం ఏమిటి? రజ్జు, త్రాడు. ఏ విధంగా అయితే ఈ అధ్యసించినటువంటి సర్పం కనిపిస్తుందో అదేవిధంగా తాడి మీద పాము కనిపిస్తోంది. అదేవిధంగా ఈ బ్రహ్మం అధిష్టానము, దీని మీద జగత్ అధ్యసించబడినది. సరే, జగత్తే సత్యం అనుకుందాం. జగత్తే సత్యం అన్నప్పుడు ఏ మనిషినైనా పిలిచి మీరు అడగండి, బాబు నీకు 1,00,000 2 లక్షల రూపాయలు ఇస్తాను, నువ్వు నెల్లాడు నువ్వు నిద్రపోవద్దు. ఎందుకంటే సుషుప్తిలోకి పోతే మరి బ్రహ్మాన్ని అనుభవిస్తావు, నువ్వేమో జగత్ సత్యం అంటున్నావు. దీంతో పాటు ఉండు. కొత్తగా కట్టిన పెళ్ళాన్ని వదిలిపెట్టి నిద్రపోతాడు. ఇంకేమిటి బ్రహ్మ సత్యము, ఇంకేమిటి జగత్ సత్యము? ఎవరికి మాటలతో చెప్తే సరిపోతుందా? కనుక నువ్వు అధిష్టాన రూపంలో దేనిదైతే అనుభవిస్తున్నావో, ఏ ఆనందాన్ని అయితే నువ్వు అనుభవిస్తున్నావో అదే పరమాత్మ స్వరూపం నాయన. అధిష్టాన రూపంలో బ్రహ్మం ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇప్పుడు మీకు చెప్పాం, బాబు మేఘాలు కనిపిస్తున్నాయి, వర్షం రావచ్చు. ఇదేమిటి? ఇదొక లౌకిక వాక్యం. నువ్వు మంచి గురువు గారి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకో, తల్లిదండ్రుల సేవ చెయ్యి, ఇలాంటివన్నీ చెప్తే మనకు అర్థమవుతుందా లేదా? అదేవిధంగా ఇవి లౌకిక వాక్యాలు. ఇంకొకటి ఏమిటంటే, శబ్దంలో ఒక అచింత్యమైనటువంటి శక్తి ఉంది. ఎలాగంటే నేను చెప్పాను, కంటి బయటకు అప్పుడే తిట్టాడు అనుకోండి, అది మననం చేస్తారు. ఇప్పుడు ఆ శబ్దంలో శక్తి ఉంది. మరి ఒక సాధారణ లౌకికమైనటువంటి అశ్లిష్టమైనటువంటి శబ్దంలో ఇంత శక్తి ఉన్నప్పుడు ఋషులు, మునులు, మహాత్ములు శ్రవణము, మననము, నిధ్యాసనం చేసి ఆ పరమాత్మ నామస్మరణ చేసి ఈ సంసారాన్ని దాటారే, వాటిల్లో ఎంత శక్తి ఉండాలి? ఎప్పుడైనా విచారం చేశారు? భగవన్ నామస్మరణం చేస్తే పాపం నశిస్తుంది అని చెప్తే దాని మీద విశ్వాసం లేదు. లౌకిక శబ్దాల మీద విశ్వాసం ఉంది. అందుకని ఈ శబ్దములో ఒక అచింత్యమైన శక్తి ఉన్నది. ఆ శబ్ద జ్ఞానం దాని నిద్రపోతున్న వాడు లేచిపోతాడు గట్టిగా పిలుస్తే. ఎందుకు లేస్తున్నాడు? వాడు అజ్ఞానం అనేటువంటి ఒక అవస్థలో ఉన్నాడు కదా, అజ్ఞానంతో ఆవరించబడి ఉన్నాడు, భ్రమతో ఏకీభవిస్తున్నాడు. అజ్ఞానం వాడిని కూడా నువ్వు లేపేస్తున్నావు శబ్దంతో. అంటే ఏమిటి? శబ్దంలో శక్తి. ఈ శబ్దశక్తి ఆ మనలో ఉన్నటువంటి పాప భీతి, అధర్మాన్ని కూడా తొలగిస్తుంది. అందుకనే పరమశివ గారు ఏమి చెప్తారంటే, చెట్టు కింద నిలబడి తప్పట్లు వేస్తే పక్షులు ఎగిరిపోతాయి. అదేవిధంగా నామస్మరణం చేస్తూ ఉంటే అక్కడ ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళి, బుద్ధి ఎక్కువగా ఉంది కనుక మనకి విచారం చేయమన్నారు. ఆత్మ విచారము.
దానికి ఏ విధంగా అయితే సత్యం జ్ఞానం అనంతం అన్నటువంటి బ్రహ్మవాక్యము బ్రహ్మని నిరూపిస్తుందో అది ఎలాగా అంటే లౌకిక వాక్యాలు, లౌకిక శబ్దాలు, లక్షణావృత్తి ద్వారా అవి పరమాత్మని చెప్తున్నాయి నాయన. కనుక నువ్వు ఆక్షేప సంగతి చేశావే అది సరికాదు అని చెప్పారు. ఇక్కడ ముందు దీనికి శ్లోకాలు చూద్దాం. లక్షణం బ్రహ్మణో నాస్తి కింవా అస్తి. పూర్వపక్షి ఏమిటి అడుగుతున్నాడు? బ్రహ్మ యొక్క లక్షణం ఉందా లేదా అంటే నహి విద్యతే, లేదు. ఎందుకు లేదురా అంటే జన్మాదేర్ అన్యనిష్టత్వ, సృష్టిస్థితి లయములు, సృష్టిస్థితి భంగములు ఈ జగత్తుకు ఉన్నాయి. నువ్వు బ్రహ్మం గురించి చెప్తున్నావు, లక్షణాలు దేనికి చెప్తున్నావు? సృష్టిస్థితి లయాలని జగత్తుకు చెప్తున్నావు. కనుక అన్యనిష్టం, బ్రహ్మ కన్నా భిన్నమైనటువంటి వస్తువులో సృష్టిస్థితి లయాలు ఉన్నాయి. కనుక బ్రహ్మకి లక్షణము లేదు. సరే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మని ముందు చెప్పాం కదా బాబు అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది లోకంలో ప్రసిద్ధము కాదు, కనుక బ్రహ్మ లేదు. అప్పుడు సిద్ధాంతం ఏం చెప్తున్నాడు? బ్రహ్మనిష్టం కారణత్వం స్యాత్ లక్ష్యం స్రగ్భుజంగవత్. స్రగ్ అంటే మాల, మాల మీద సర్పాన్ని మనం చూస్తున్నాం. బ్రహ్మనిష్టం కారణత్వం, ఇంతకుముందు ఏమిటి చెప్పాను? అక్కడ తాడు ఉంటేనే పాము కనిపిస్తుంది, తాడు లేకుండా పాము భ్రమ లేదు. అదే విధంగా అధిష్టానమైనటువంటి ఆ పరమాత్మ కనుక లేకపోతే ఈ జగత్ యొక్క అస్తిత్వము లేదు. ఇప్పుడు ఆది భౌతిక తాపములు ఉంటాం. ఏమిటి అది? భూకంపాలు వస్తాయి. ఇంకోటి ఏంటి? సునామీ. ఎవడైనా ఆపుతాడా? మరి నీకు ఇంత బుద్ధి ఉంది కదా, నీ సాయిస్ ఇంత ముందుకు పోయింది కదా, ఎందుకు ఆపలేదు నువ్వు? నీ చేతుల్లో లేదు. ఇప్పుడు భౌతికమైనటువంటి ప్రాకృతిక విరోధాలే నువ్వు ఆపలేకపోతున్నావు. ఏమిటి అంటే దైవేచ్ఛ ప్రవర్తతే, అది పరమాత్మ యొక్క ఇచ్ఛ. ఆ పరమాత్మ ఇచ్ఛ ద్వారానే అన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు నేను అనుకున్నవి ఏమీ జరగవు. దైవేచ్ఛ ప్రవర్తతే. ఇక్కడ దైవేచ్ఛ ప్రవర్తతే అంటే ఒక చిన్న విషయం చెప్తాను. శంకరాచార్యులు ఆ కుమారుల భట్టు దగ్గరికి వెళ్ళి ఈ శంకర భాష్యానికి వార్తిక రాయిద్దాం అనుకున్నారు. అయ్యిందా? అవ్వలేదు. మరి ఆయన నువ్వు శివుని అవతారం అంటున్నావే, మరి ఆయన సంకల్పం ఎందుకు పూర్తి కాలేదు అంటే ఈ శివుడు, విష్ణువు, బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ వీళ్ళందరూ విరాట్ రూపంలోంచి వచ్చిన వాడు. విరాట్ పైన ఉన్నది హిరణ్యగర్భుడు, ఆ పైన ఉన్నది ఈశ్వరేచ్ఛ లేదు. ఈశ్వరేచ్ఛ దైవేచ్ఛ అంటే అందుకని ఇందులో భగవద్గీతలో ఈశ్వర సర్వభూతానం అన్నారు. విరాట్ కానీ, చతుర్ముఖ బ్రహ్మ కానీ, విష్ణు కానీ ఎవరి పేరు తీసుకోలేదు. అదేమిటి? ఆ పరబ్రహ్మము మాయ ఉపాధి కలవాడే ఈశ్వరుడు. మాయ ఉపాధి తీసేస్తే అది పరబ్రహ్మం. అదేమి సృష్టిస్థితి లయాలు ఏమి చేయవలసిన పని లేదు. నిన్న చెప్పాను, ఆ ఈశ్వరుడే
సూత్రాత్మని విరాట్ని మిగిలిన వాళ్ళందరినీ కూడా నడిపిస్తుంది. నిన్ను నన్ను కూడా నడిపించేది వాడే. అందుకని ఇక్కడ అది సృష్టి స్థితి లయములకు కారణ బీజం. ఏ విధంగా అయితే వటవృక్షంలో మైళ్ళ వరకు వ్యాపించేటువంటి వటవృక్షం ఉందో అదే విధంగా ఆ ఈశ్వరుడు కారణ బీజం. వానిలో అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు సృష్టి చేస్తాడు. నువ్వు స్వప్నం చూసేటప్పుడు ఎన్నో సృష్టి చేస్తున్నావు. ఎవరినైనా అడిగి చేస్తున్నావా? ఎవరి సహాయం తీసుకుంటున్నావా? నువ్వు ఇంత సృష్టి చేయగలిగిన అన్ని సర్వశక్తిమంతుడిన ఆ పరమాత్మ సృష్టి చేస్తున్నాడంటే మరి సందేహం ఎందుకు? అందుకని కారణత్వము బ్రహ్మనిష్టం, కారణత్వం మాయ ఉపాధితో కారణత్వం. ఎక్కడైతే మాల ఉందో త్రాడు ఉందో అక్కడే సర్పం కనిపిస్తుంది. అందుకని ఈ జగత్ కారణత్వము పరబ్రహ్మంలోనే ఉంది నాయన. లౌకికాని ఏవ సత్యాదీని అఖండం లక్షయంతి. లౌకికంలో చెప్పినటువంటి సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము అనేటువంటి పదాలే ఆ అఖండమైనటువంటి పరమాత్మను లక్ష్యంగా చెబుతున్నవి అంటాడు. అది ఈ అధికరణం. ఈ అధికరణంలో అది చెప్పింది ఏమిటి అంటే యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిశంసంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. ఇది తైత్రీయోపనిషత్తులో చెప్పారు. భృగుర్వై వారుణి పితరం వరుణుడు పితడు, భృగు శిష్యుడు కొడుకు. ఇప్పుడు ఇక్కడ పూర్వపక్ష అంటాడు జాయంతే అన్నప్పుడు యాస్క సూత్రాల్లో చెప్పినటువంటి జాయతే అస్థి వర్ధతే విప్రణమతే అపక్షీయతే నశ్యతి ఇవి ఎందుకు తీసుకోకూడదు అంటాడు. శరీరానికి గురించి వాడు చెప్పినవి ఇవి అంటే అప్పుడు చెప్తారు. ఇక్కడ జాయతే అస్థి వర్ధతే విప్రణమతే అన్నవి శరీరాన్ని గురించి చెప్పినవి నాయన. ఇవి బ్రహ్మ గురించి చెప్పినవి కాదు. అది కాకుండా అది స్మృతి, యాస్క స్మృతి. ఇది శృతి. శృతిలో ఇక్కడ సందర్భానుసారంగా దేని గురించి అయితే చెప్పారో వాళ్ళు అక్కడ వరుణుడు పితరం ఉపససార అదీహి బ్రహ్మ, నాకు బ్రహ్మ గురించి చెప్పు అన్నాడు. నువ్వు శరీరం గురించి చెప్తే జాయతే అస్థి వర్ధతే ఇలాంటివన్నీ జాయతే అస్థి వర్ధతే విప్రణమతే నువ్వు శరీరాన్ని గురించి చెప్తే మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? సందర్భం ఏంటి? బ్రహ్మ గురించి అడిగాడంట, బ్రహ్మ గురించి చెప్పాలి. అది శృతిలో చెప్పారు. ఆ బ్రహ్మమే. ఈ ఇమాని భూతాన్ని, ఈ భూతాలని, ఈ వస్తువులని, ఈ జీవులందరూ ఎక్కడి నుంచి అయితే జన్మిస్తున్నారో, దేనిలో అయితే స్థితిగా ఉన్నారో, దేనిలో అయితే లయమవుతున్నారో అది పరబ్రహ్మము నాయన. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ వాక్యాన్ని గురించి ఇక్కడ విచారం చేశారు. ఇదే విషయం ప్రయంతి మ్రియమాణాని ఇత్యర్థ. ఇందులో యత్ ప్రయంతి అభిశంవిశంతి అన్నది ప్రయంతి అన్నదానికి అర్థం ఏమిటి అంటే మ్రియమాణాని ఇత్యర్థ. ప్రకర్షేణ యంతి ఇణుగతవ ధాతు. ఆ ఇణుగతవ ధాతువుకి ఏతి ఇతః యంతి అని వస్తుంది. చదివారా? ఏతి ఇతః యంతి. ఏకవచనం ఏతి, ద్వివచనం ఇతః, ఇతః బహువచనము యంతి. ప్రయంతి
ప్రకర్షేణ యంతి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రకర్షేణ గచ్చంతి అంటే వాడు చక్కగా వెళ్ళిపోయాడు, ఇంకా రాడు. మ్రియమాణాన్ని అని అర్థం చెప్పుకోవాలన్నారు. శ్రూయమాణం బ్రహ్మలక్షణం నా ఘటతే ఘటతే వా ఇది సంశయ. నువ్వు ఇక్కడ బ్రహ్మలక్షణం చెప్పావు కదా, ఇది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందా తెలియట్లేదా అంటే వాడంటాడు నా ఘటతే. ఇక్కడ ఈ బ్రహ్మలక్షణము స్పష్టం కావట్లేదు, బ్రహ్మలక్షణం లేదు. ఎందుకని? జన్మాధికం తల్లక్షణం ఉత సత్యాధికం. ఇది ఇక్కడ యత్తోవా ఇమాని భూతాన్ని జాయంతి అన్నావు కదా, ఈ జన్మాది బ్రహ్మలక్షణమా లేకపోతే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ లక్షణమా అంటే జన్మాది దేనికి? జగత్తుకి, సృష్టి స్థితి లయములో జగత్తు. నువ్వు లక్షణం చెప్తున్నావు బ్రహ్మకి కనుక జన్మాధికం తల్లక్షణం బ్రహ్మలక్షణం ఉత సత్యాధికం. జన్మాది కాదు. తస్యా జగన్నిష్టత్వేన బ్రహ్మ సంబంధాభావాత్. ఈ జన్మాది జగత్తుకు సంబంధించినవి, అందుకని బ్రహ్మ సంబంధం వీనికి లేదు. లోక ప్రసిద్ధస్య సత్యజ్ఞానాదే స్వీకారే భిన్నార్థత్వాత్ అఖండం బ్రహ్మణ సిద్ధ్యేత్. నువ్వు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యము అంటే మనసా వాచా కర్మణ సత్యవచనాన్నే పలకాలి, సత్యమే చెప్పాలి, సత్యమే చెయ్యాలి, చెప్పిందే చెయ్యాలి. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మం. వచస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ మనస్సన్యత్ దురా. కనుక సత్యం అంటే లోకంలో సత్యవచనాన్ని తీసుకుంటాం మేము. జ్ఞానం అంటే అహం ఘటం జానామి, ఈ ఘటాన్ని ఈ కుండని నేను తెలుసుకుంటున్నాను, నాకు తెలుసు, దీన్ని జ్ఞానం అంటాం. ఆనందం అంటే విషయానందం తీసుకుంటాం. మరి ఈ మూడు సత్యం జ్ఞానం అనా స్వీకారే అఖండ బ్రహ్మ జ్ఞానం నా సిద్ధేత్. అఖండ బ్రహ్మ జ్ఞానము వీని మూలాన కలగటం లేదు. నువ్వు ఎలాగ చెప్తున్నావు ఇది బ్రహ్మజ్ఞానమని, బ్రహ్మకి లక్షణమని? చూడండి, సత్యం అంటే అస్తిత్వం. సత్యం అంటే అస్తిత్వం. అస్తిత్వం. అస్తిత్వము అన్నది ఎలాగా అంటే, ఇప్పుడు మీరు చెరుకు గడ తీసుకున్నారు. ఈ చెరుకు గడలో ఒక నామం ఉంది, ఒక రూపం ఉంది. చెరుకు గడ ఉంది, చెరుకు గడ నాకు తెలుసు, చెరుకు గడ తింటే తీపిగా ఉంటుంది, ఆనందాన్ని ఇస్తుంది. దానిలో ఒక నామము రూపము ఉన్నాయి. ఆ చెరుకు గడ మీరు మెషిన్లో పెట్టి రసం తీసినప్పుడు దాని యొక్క నామరూపాలు మారిపోయాయి. కానీ చెరుకు రసం ఉంది, నాకు తెలుసు, తాగితే ఆనందాన్ని ఇస్తుంది. సత్యం జ్ఞానం, అనంతం ఆనందం. ఆ చెరుకు రసాన్ని మీరేం చేశారు? బెల్లం పాకం. బెల్లం పాకంలో గాలి తింటే బాగుంటాయి. బెల్లం పాకం, బెల్లం, పంచదారాన్ని చేస్తాం. నామరూపాలు మారుతున్నాయి, కానీ చక్కెర ఉన్నది, చక్కెర కనిపిస్తోంది, చక్కెర ఆనందాన్ని ఇస్తుంది. ఈ మూడు మారట్లేదు కదా. ఈ అస్తిత్వం మారినట్టు అస్తిత్వం ప్రతి దాంట్లో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మేము సత్యం అంటాం నాయన. అర్థమైందా? ఆ తీపి
వస్తూనే ఉంది. అదేమిటి? నామరూపాలు మారుతూ ఉంటాయి. చేంజింగ్ థింగ్ ఈజ్ నెవర్ పర్మనెంట్. ఏదైతే మారుతూ ఉందో అది నిత్యము కాదు. కనుక మారుతున్నది ఏమిటి? జగత్. సరే, ఒక చోట నామరూపాలు, ఒక చోట వరదలు వచ్చాయి. వరదలు వస్తే అందులో వాడు కొట్టుకుపోతున్నాడు. కొట్టుకుపోతూ వాడు అరుస్తున్నాడు, ఏమిటి? రేపు ప్రపంచం మునిగిపోతుందా, నన్ను తీయిందా అంటాడు. అయితే నువ్వు మునుగుతున్నావు, ప్రపంచం మునుగుతుందంటే ఏంటని వాడేమో అందరూ కలిసి మొత్తం వాడిని సాయం పట్టాలని తీసుకొచ్చాడు. ఇదేంటా ప్రపంచం మునిగిపోతుందంటామంటే, నేను లేకపోతే నాకు ప్రపంచం ఎక్కడ అంటాడు కదా. అదే విధంగా ఇక్కడ ఈ నామరూపాలతో కూడినటువంటి ఈ ప్రపంచం నువ్వు ఉన్నంత వరకు నీ శరీరమే నీది కాదు, ఎప్పుడు పోతుందో తెలియదు. మరి నీది అనుకునేది నీది కానప్పుడు ఏది సత్యము? దేని ద్వారా చెప్తున్నావో అది సత్యం. ఇప్పుడు చెప్పాను, ఘటం అహం జానామి, ఘటం అహం పశ్యామి. నాకు కుండ తెలుసు, కుండను చూస్తున్నాను. ఘటోహం అంటావా? నేను కుండని అంటావా? ఇప్పుడు మనం చేస్తుంది ఏమిటి? ఇదే ఘటోహం అనేది అంటే నేను శరీరాన్ని కదా అనుకున్నాం, ఇంకేటట్టు. కానీ అక్కడ నేను తర్కం ఒకటి చెప్పాను. ఏంటి చెప్పాను? జాగ్రత్త అవస్థ మిథ్యా దృశ్యత్వాత్ స్వప్నం. స్వప్నాన్ని నువ్వు చూస్తున్నావు కనుక దాన్ని మిథ్య అన్నావు. అదేవిధంగా ఈ శరీరాన్ని, ఇంద్రియాలని, మనస్సుని, ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు కనుక ఇదంతా మిథ్య. దేంతో చూస్తున్నావో అదే నీ యొక్క స్వరూపం, అదే ఆత్మ. చూడండి, ఈ విధంగా మనిషికి ఎల్లప్పుడూ విచారం. ఈ విచారం ఏమిటి? ప్రాపంచిక విషయాలకు విచారం కాదు. నువ్వు పొద్దున్న లేచి సాయంకాలం వరకు పిల్ల పెళ్ళి ఎలాగ చెయ్యాలి, ఏమేమిటి చెయ్యాలి అన్నీ ఆలోచించేవనుకో. పొద్దున్నే సాయంకాలం వరకు, సాయంకాలం బుర్ర వేడెక్కుతుంది, నిద్ర కూడా సమంగా రాదు, మనసు బరువు ఎక్కిపోయింది. అదే మనసుతో నువ్వు ఇలాంటి ఆశ్రమానికి వచ్చి రిట్రీట్లో ఉన్నావు అనుకో, పొద్దున్నే సాయంకాలం వరకు భజన చేస్తావు, ఉపన్యాసాలు వింటావు, తర్వాత ధ్యానం చేస్తావు, జపం చేస్తావు. ఆ రోజున సాయంకాలం నువ్వు చూడు, మనసు ఎంత తేలిగ్గా ఉంటుంది. టుడే ఐ హ్యావ్ డన్ సంథింగ్ అనుకుంటావు. మరి ఇంట్లో ఉంటే ఎందుకు చేయలేకపోతున్నావు? అక్కడ వాని మూలాన ఆ మనసు బరువు ఎక్కుతూ ఉంది. అదే మనస్సు ఇటువైపు వచ్చినప్పుడు, ఆత్మచింతన చేసినప్పుడు తేలిక పడుతూ ఉంది. మరి అక్కడ బరువుని చూస్తున్నావు, ఇక్కడ తేలికని చూస్తున్నావు కనుక నువ్వు చూసేటువంటి వాడివి, చూడబడేది కాదు. ఈ విధంగా విచారం చేసుకోవాలి. అందుకని సత్యము అంటే సత్తా. ప్రతి దాంట్లోనూ అస్తిత్వము అన్నది ఉంది. ఒక గడ్డి పరకు తీసుకున్నాను, గడ్డి పరకు ఉంది, కనిపిస్తుంది. ఆవులకు అది గడ్డి తింటే సంతోషము, ఆనందాన్ని ఇస్తుంది. కానీ నామరూపాలు మారుతూ ఉంటాయి. జ్ఞానం అంటే ఆ వస్తువు యొక్క జ్ఞానం. ఇప్పుడు ఉంది అన్నాం, గోడ ఉంది కదా, మరి గోడ జ్ఞానం ఉందా? సరే, ఒక ఆవు తీసుకుందాం, కుక్క తీసుకుందాం, దానికి జ్ఞానం ఉంది కదా, మరి జ్ఞానం అక్కడ ఎందుకు తెలుసుకోకూడదు? దానికి నేను ఆనంద స్వరూపాన్ని, నాలో దుఃఖం లేదు అనేటువంటి జ్ఞానము లేదు. అందుకని అనంతం ఆనందం బ్రహ్మ అన్నది జీవుని యొక్క లక్షణం, అదే బ్రహ్మ యొక్క లక్షణం. అంటే విపరీతముగా నువ్వు దీనిని తెలుసుకోవద్దు.
అని చెప్పారు. విపరీతంగా అంటే మధ్య మధ్యలో నేను చెప్పాను కదా, కొంచెం పెట్టు కథ చెప్తానని మనసు తేలిక చేయడానికి. ఒక చోట మోతుబారి రైతున్నాడు. పొద్దున్నే లేచి ఆ దేవుడికి ప్రార్థన చేశాడు. బాబు నాకు గుర్రం కావాలి దేవుడా, నాకు గుర్రం కావాలి, నాకు గుర్రం ఇప్పించు అని ప్రార్థన చేసి పొలానికి వెళ్ళాడు. మండుట ఎండాకాలం, తను కూడా పొలంలో పనిచేసుకుంటున్నాడు. ఈ లోపల అక్కడ గ్రామం నుంచి ఒక గుర్రం వచ్చింది. ఆ గుర్రం అప్పుడే ఈనిందనమాట. ఈ లోపల ఎవరో వెళ్ళి ఆ గుర్రం యొక్క యజమాని అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అధికారి, గుర్రం అది. అందుకని వాడికి చెప్పారు, అయ్యా మీ గుర్రం ఏనింది, పిల్ల అక్కడ పడుంది, తెచ్చుకోండి. వాడు వచ్చేటప్పుడు చుట్టుపక్కల ఎవరో మనుషులు కనిపించలేదు. మనుషులా కనిపించి వీడేమో దూరంగా పొలంలో పనిచేస్తాడు. ఇలా రారా అన్నాడు. ఎవరిని? పోలీస్ అధికారి కదా. రైతు ఈ గుర్రం పిల్లని భుజం మీద వేసుకో, నడు, మా ఇంటి దగ్గర వదిలిపెట్టాను. వాడంటాడు, అయ్యా దేవుడా, నువ్వు సమంగా అర్థం చేసుకోలేదు, నేను నాకు గుర్రం కావాలన్నాను, గుర్రం మీద నేను ఎక్కాలనుకున్నాను, నువ్వు నా మీద గుర్రం ఎక్కించావు. అలాగే ఈ సత్యము జ్ఞానము అనంతము అన్నదానికి విపరీత అర్థాలు తెలుసుకోవద్దు అని బ్రహ్మలక్షణం చెప్పారు. అక్కడ ఏ విధంగా అయితే విపరీతంగా అర్థం చేసుకున్నామని వాడు అన్నాడో, అదే విధంగా అసలు బ్రహ్మకి లక్షణాలు లేవు, నిరాకారము నిర్గుణము. మరి ఈ లక్షణాలు ఎందుకు చెప్పారు అంటే, అది లేదనుకోవద్దు, అది అజ్ఞాన స్వరూపం అనుకోవద్దు, దుఃఖ స్వరూపం అనుకోవద్దు, అది ఆనంద స్వరూపము, జ్ఞాన స్వరూపము, అది ఉంది. అందుకనే ఈ లక్షణం చెప్పారు. అసలు చెప్పాలంటే నేతి నేతి. లక్షణం ఏమిటి? నేతి నేతి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ వాక్యం కూడా ఆ బ్రహ్మ యొక్క లక్షణాన్ని బోధిస్తుంది. కనుక ఇక్కడ చెప్పింది ఏమిటి అంటే, సత్యజ్ఞానాదేహి స్వీకారే భిన్నార్థత్వా అఖండ బ్రహ్మణ సిద్ధి. పూర్వపక్షి అంటాడు, నాయన ఈ సత్యము జ్ఞానము ఇవన్నీ కూడా భిన్నార్థాలను తీసుకున్నట్లయితే అఖండ బ్రహ్మ బోధ జరగదు. భిన్నార్థం అంటే లౌకిక అర్థములు. అప్రసిద్ధస్యతు సత్యాదేహే లక్షణత్వం అయుక్తం. అప్రసిద్ధమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలక్షణం చెప్తున్నావే, అది అప్రసిద్ధం కాదు, దాని లక్షణం చెప్పడం కూడా యుక్తి సంగతం కాదు. తస్మాన్ తటస్థ లక్షణం స్వరూప లక్షణం చ నవిద్యతే. తటస్థ లక్షణము స్వరూప లక్షణము రెండు కూడా లేవు. కాకవత్ దేవదత్తస్య గృహం అంటే తటస్థ లక్షణం. అదేవిధంగా స్వరూప లక్షణం సత్యం, ఇవి రెండు కూడా బ్రహ్మలో లేవు. అది పూర్వపక్షి. అంటే అత్ర ఉచ్యతే యల్లక్షణం రూప అనంతరభూతం, రూపానంతరభూతం సత్పదార్థానంతర వ్యవస్థాహేతు తత్ తటస్థ లక్షణం. ఇది యల్లక్షణం రూపానంతరభూతం. రూపము తర్వాత చెప్పినటువంటి ఏ లక్షణమైతే ఉందో, రూపం అంటే ఏమిటి? సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు అని ఏదైతే చెప్పారో, తర్వాత ఇంకొకటి ఏమి చెప్పారు? యతోవా ఇమాని భూతాన్ని జాయంతి ఏన జాతాన్ని జీవంతి అని చెప్పారే, అది తటస్థ లక్షణం నాయన. సృష్టి స్థితి లయములు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు పూర్తిగా ప్రళయం జరుగుతూ ఉంటుంది, ఆత్యంతిక ప్రళయము. కనుక ఇది తటస్థ లక్షణము. సృష్టి స్థితి లయాలు ఎలాగ చెప్పారంటే తటస్థ లక్షణం ద్వారా చెప్పారు. కారణత్వం బ్రహ్మని కల్పనయ
యల్లక్షణం రూపానంతరభూతం సత్పదార్థానంతర వ్యవస్థ హేతు తత్తటస్థ లక్షణం జన్మాదేర్ అన్యనిష్టత్వేపి తత్కారణత్వం బ్రహ్మణి కల్పనయా. నువ్వు అంటున్నావు సృష్టి స్థితిల లయములు జగత్తుకి ఉన్నాయి, బ్రహ్మకు లేవు అన్నావు కదా. కానీ ఈ కార్యాన్ని నువ్వు చూస్తున్నావు, దీనికి కారణం ఏదో ఒకటి ఉంటూ ఉండాలి. కారణంలోనే కార్యం ఉంటుంది. కారణం ఎక్కడైతే ఉందో కార్యం అక్కడ ఉంటుంది. కార్యం లేకపోయినా కారణం ఉంటుంది, కానీ కారణం లేకుండా కార్యము ఉండదు. అందుకని బ్రహ్మ లేకుండా జగత్తు లేదు. తరువాత జన్మాదేరనీతి యద్ జగత్ కారణం తద్బ్రహ్మ ఇది వస్తున ఉపలక్షయితం శక్యత్వం. నువ్వు అంటున్నావు ఏమిటి? బ్రహ్మ లక్షణం కాదు, కానీ ఏదైతే కారణరూపంగా ఉందో అది బ్రహ్మ అని కల్పన చేయొచ్చు కదా. కార్యం కనిపిస్తుంది కనుక. ఇప్పుడు ఒక పెద్ద తోట చూసాము, ఇంత పెద్ద ఆశ్రమం ఉంది, ఒక ఇల్లు ఉంది, ఇంటిని నడిపించే యజమాని ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇంత భారతదేశం ఉంది, నడిపించేవాడు వాడు ఏదో కింద మీద పడని సమంగా చేయకపోతే చేస్తున్నాడు కదా, చేసేవాడు ఉన్నాడు కదా. వాడు ఎన్ని డబ్బులు తినేసినా, ఎన్ని జేబులు నింపుకున్నా, విదేశాల్లో ఎన్ని డబ్బులు పెట్టుకున్నా ఏదో చేస్తున్నాడు కదా. చేసేవాడు ఉండాలి కదా. ఏదో నడుస్తుంది. అది పాత బండి అయినా నడుస్తుంది, కొత్త బండి అయినా నడుస్తుంది. నడిపేవాడు లేకపోతే ఎలా నడుస్తుంది? అందుకని ఈ జగత్తు జడము, అది బండి లాంటిది. దాన్ని నడిపించేవాడు డ్రైవర్ అవడం ఉండాలి. అదే నాయన కారణము, జగత్ కారణము. శక్యత్వ భిన్నార్థానామపి పితృ సుత భ్రాతృ జామాత్రాది శబ్దానాం ఏక దేవదత్త పర్యవసాయిత్వే యథా న విరోధ. నువ్వు అంటున్నావు సత్యం అన్న పదానికి అర్థం వేరు, జ్ఞానం అన్న పదానికి అర్థం వేరు, ఆనందం అన్న పదానికి అర్థం వేరు. వేరు వేరు అర్థం గల పదములు ఒకే వస్తువుని ఎలా చెప్తున్నాయి చూడు. అంటే సుగంధి బృహత్ నీలం ఉత్పలం అన్నాం. ఏమిటన్నాను? సుగంధి బృహత్ బృహత్ నీలం ఉత్పలం. ఉత్పలం అంటే కమలం. కమలం. పెద్దది, సుగంధంగా ఉంది, నీల రంగులో ఉన్నది. ఈ మూడు పదాలు ఒక వస్తువుని చెప్తున్నాయా, వేరే వస్తువుని చెప్తున్నాయా? ఒక వస్తువునే చెప్తున్నాయి. ఒకే వస్తువు. అదే విధంగా నాయన ఒక మనిషి ఉన్నాడు, దేవదత్తుడు. కుర్రవాడు తండ్రిని పిలుస్తాడు, భార్య పెరిమిటని పిలుస్తుంది, తండ్రి కొడుకని పిలుస్తాడు. ఉన్నది ఒకటే కదా. మామగారు అల్లుడిని పిలుస్తారు. ఈ విధంగా పితృ సుత తమ్ముడు అని అంటాడు. జామాత్ అంటే అల్లుడు. శబ్దానాం ఏకదేవదత్త పరివసాయిత్వే యథా న విరోధ. ఒకటే అయినప్పటికీ వేరు చెప్తాను కదా, అందుకని విరోధ. తథా లోకసిద్ధ భిన్నార్థత్వవాచి సత్యాది శబ్దానాం. లోకంలో భిన్నార్థములు కలిగినటువంటిది అయినప్పటికీ ఏదైతే సత్యమో అదే జ్ఞానస్వరూపము, ఏదైతే జ్ఞానస్వరూపమో అదే ఆనంద స్వరూపము. ఒకటే అర్థాన్ని చెప్తున్నాయి. అఖండ బ్రహ్మ పర్యవసాయిత్వే స్వరూప లక్షణ సిద్ధి. సృష్టి స్థితి లయములో తటస్థ లక్షణంలో ఇక్కడ అఖండ బ్రహ్మ పర్యవసానం అంటే అఖండ బ్రహ్మ గురించి చెప్తున్నాయి కనుక ఈ మూడు పదాలు దీని స్వరూప లక్షణాలు అన్నారు. ఈ విధంగా ఉభయ లక్షణాలు ఇక్కడ యుక్తియుక్తములు.
అని చెప్పారు. ఇప్పుడు సూత్రం ఏమిటి? జన్మాద్యస్య యతః. వ్యాఖ్యానం ముందు చెప్పేశాము. ఈ వ్యాఖ్యానం దేనికి చెప్పాము? వైయాసిక న్యాయమాలకి చెప్పాము. ఇప్పుడు ఆక్షేప సంగతుల ద్వారా ఇప్పుడు సూత్రం యొక్క అర్థం జన్మాది అస్య జగతః యతః యస్మాత్, ఎక్కడ నుంచి ఈ జగత్ యొక్క సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయో ఆ కారణము పరబ్రహ్మము. సృష్టి స్థితి లయములు దేని నుండి కలుగుతున్నాయో అది బ్రహ్మము. స్వామీజీ, ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భాష్యంలో చెప్పిన దానికి వ్యాఖ్యగా ఇది చెప్తున్నారా? ఎందుకంటే ఏ లక్షణాలు? అదొక సృష్టి స్థితి లయ, లేకపోతే సత్యం జ్ఞానం అనంతం, అది ప్రత్యక్షంగా సూత్రంలో లేదు కదా. సూత్రంలో లేవు, భాష్యంలో చెప్పినవే కదా. భాష్యానికే వాళ్ళు సంక్షేప వృత్తి రాశారు. ఇప్పుడు మొత్తం అంతా భాష్యము వర్డ్ బై వర్డ్ చదివి తెలుసుకోలేనటువంటి వాళ్ళకి ఈ సూత్రం యొక్క అర్థం ఏమిటని చెప్పుకోవడానికి భాషల్లో చెప్పినవి కదా, సూత్రంలో లేవు కదా. సూత్రంలో ఏమిటి చెప్పారు? జగజ్జన్మాది అస్య జగతః. జన్మ ఆదిసే సృష్టి స్థితి లయములు. జన్మం అంటే సృష్టి స్థితి లయములు. యతః, ఎక్కడ నుంచి, ఏ కారణం నుంచి వస్తున్నాయో అది పరబ్రహ్మము. ఇంతే కదా సూత్రంలో చెప్పింది. దానికి పూర్వపక్షి చెప్పింది, ఉత్తరపక్షి చెప్పింది. విషయం ఏంటి? ఏ వాక్యం గురించి చెప్పారు అదే కదా. ఇప్పుడు సూత్రకారులు సూత్రాన్ని రాశారు. మరి ఈ సూత్రము ఈ వాక్యాన్ని విషయంగా చెప్తుంది అన్నది సూత్రంలో లేదు. యతో వాచ ఇమాని భూతాని జాయంతే అన్న వాక్యము సూత్రం ద్వారా తెలియబడట్లేదు. తరువాత ఇక్కడ పూర్వపక్షి ఏమి చెప్పాడో తెలియట్లేదు, వాడి సందేహం ఏమిటో తెలియట్లేదు. ఇవన్నీ కూడా విచారం చేసి భాష్యం రాశారు కదా. అందుకని ఒక చోట పేరు మర్చిపోయాను, శ్లోకం చెప్తారు. ఆ శ్లోకం ఏమిటి? సూత్రాలు చెప్పి ఆ బ్రహ్మ యొక్క వ్యాఖ్య సమంగా చేయలేనటువంటి వేదవ్యాసులను నేను నమస్కరించను. సూత్రాలు లేకుండా ఆ బ్రహ్మ యొక్క లక్షణాన్ని చెప్పినటువంటి శంకరాచార్యులకే నేను నమస్కారం చేస్తాను. చూశారు? ఎందుకు అంటే ఏ సూత్రము ఏ వాక్యాన్ని ఎత్తుకుంది. అందుకనే అసలు శంకరాచార్యుల వారికి 16 సంవత్సరాల వయసు. అప్పుడు ఆయన ఆ భాష్యం రాస్తున్నప్పుడు మళ్ళీ వ్యాసుల వారు వచ్చి ఆయన పరీక్ష చేస్తారు. పరీక్ష చేసి ఈ సూత్రానికి ఏమిటి రాస్తావు, ఈ సూత్రానికి ఏమిటి రాస్తావు అని చెప్పి అదంతా నువ్వు సమంగా రాస్తున్నావు కనుక నీకు ఇంకో 16 సంవత్సరాలు నీకు ఆశిస్తున్నాను, దీని ద్వారా ఈ అద్వైత మతాన్ని ప్రచారం చెయ్యి. అందుకనే ఆయన 3 సార్లు భారతదేశం అంతా తిరిగారు. ఆ కాలంలో ఒక వాహనం లేదు, ఏమీ లేదు, ఒక తోవ లేదు. మరి దగ్గర 1200 సంవత్సరాల క్రితం మరి తిరిగారంటే ఎలా తిరిగారు? దైవీ శక్తి కదా. ఈ అవతారమూర్తుల్లో ఈ పెద్ద పెద్ద మహాత్ముల్లో ఆ దైవీ శక్తే పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడే చెప్పాం కదా, ఈశ్వర సర్వోతారం ఉద్దేశం దృష్టి. నువ్వు ఇలా ఎందుకున్నావు అంటే ఆయన ఇలా నడిపిస్తున్నాడు. మరి ఆయనకి ఇంట్లో కూర్చుని తప్పిగా పెళ్ళం పెట్టిన భోజించలేదా? ఎందుకు తలకాయ నొప్పి వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు అని అడిగితే, నువ్వు చేసిన కర్మలు క్రితం జన్మలో చేసినవి, ఈ జన్మలో చేసినవి నువ్వు మర్చిపోతున్నావు. ఏమిటి చేసావో నీకే గుర్తులేదు.
ఆ సూత్రాత్మ హిరణ్య గర్భుడు నోట్ చేస్తాడు. దానికి అనుగుణంగా ఈయన ఫలితాన్ని ఇస్తాడు. అందుకని ఈశ్వరుని ఏమిటన్నారు? కర్మ ఫలదాత. ఇది ఇలాగే జరిగి తీరుతుంది, ఇది ఇలాగ ఎందుకు జరిగింది అని నువ్వు ప్రశ్న వేయడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఏ విధమైనటువంటి కర్మలు చేసి వచ్చావో దాని ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు. కానీ ప్రారబ్ధవశంగా మనకు వచ్చిన కర్మల వేగాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఎందుకు అంటే మళ్ళీ మొదటికి వద్దాం. ఏమిటి? ఉన్నవి రెండే వస్తువులు, ఒకటి చైతన్యము, రెండవది జడము. ఈ ప్రార్థం ఆత్మకి లేదు, శరీరానికే ఉంది. మనస్సు, బుద్ధి, అహంకారము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం వీటికే ఉంది. జడానికి ఉన్నటువంటి ప్రారబ్ధము చైతన్య విచారం వల్ల, చింతన వల్ల తగ్గుతుంది. ఎలాగంటే మహాగురువు చెప్పింది, గొడ్డలతో పోయేది గోరుతో పోతుంది. ప్రార్థం ఉంటుంది, కానీ అనుభవించేవాడికి ఆ పాపం యొక్క దుఃఖం కానీ, ఆ అధర్మం యొక్క కష్టం కానీ ఉండదు. ఎందుకని? వీడు ఏదైతే అసలైన వస్తువు చైతన్యాన్ని పట్టుకున్నాడు, చైతన్య చింతన చేస్తున్నాడు, శరీర చింతన చేయటం లేదు. అందుకని ఎక్కువగా జపధ్యానాలు, పరమాత్మ చింతన చేసేవాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. చిన్నపిల్లలు చూడండి, ఏ చేకూర్చిన చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకని? వాళ్ళు ఆత్మచింతనలో ఉంటున్నారు కనుక ఆ ప్రార్థ వేగం కూడా తగ్గిపోతుంది. అందుకని ఈ సూత్రాలు, మరి సూత్రాలే అద్వైతాన్ని కనుక సిద్ధం చేసి చెప్పినట్లయితే భాష ఎందుకు రాయాల్సి వస్తుంది? మరి వాళ్ళ శ్రీభాష్యం వాళ్ళు ద్వైతపరంగా తీసుకున్నారు కదా. అందుకని ఇప్పుడు ద్వైతపరంగా వాళ్ళు తీసుకున్నారు సరే. వేదాల్లో ఏడు చెప్పారు? ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఆం బ్రహ్మాస్మి. మరి వీడికి వాడికి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాడు ద్వైతుడు? ఇక్కడ అహం వేరు బ్రహ్మ వేరంటాడు. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మము అని అక్కడ స్పష్టంగా చెప్పారు. మరి దీనికి ఏమిటి ఎక్స్ప్లెయిన్ చేశాడు? బ్రహ్మ వేరు ఆత్మ వేరంటాడా? వాళ్ళు మనం ఇప్పుడు ఇవి చదువుతున్నామే, ఇందులో చెప్పిన పూర్వపక్షాలన్నింటినీ సిద్ధాంతం చేశారు, సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేశారు. అంచేసి వాళ్ళు ఏదో రాస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు వాక్యాలను చెప్పలేకపోయినా తత్వమసి వాక్యాన్ని వాళ్ళు చెప్తారు. తస్మాత్ త్వమసి, దాని నుంచి నువ్వు, తస్య త్వమసి, దానికి నువ్వు, తస్మిన్ త్వమసి, దానిలో నువ్వు ఉన్నావు అని ద్వైతపరంగా చెప్తారు. తేన త్వమసి, దాని ద్వారా నువ్వు అని ఆ సమాసాన్ని విడగొట్టి, అందుకని ఇది ఘనపాఠము అంటాం. ఆ ఘనపాఠంలో ఏ విధంగా శబ్దాన్ని విడదీసి చెప్పారో అలాగే విడదీయాలి శబ్దాన్ని. నీ ఇష్టం వచ్చినట్టు విడదీయకూడదు. ఘనపాఠము, జటాపాఠము ఇవన్నీ చెప్తారే, అది ఎందుకు చెప్పారంటే ఈ వేద వాక్యాల్లో ఉన్నటువంటి శబ్దాల యొక్క సమాసాలు, పదాలు ఏ విధంగా విడదీయాలి. నువ్వు ఆ పాఠం చూడు. తస్మాత్ త్వమసి అని రాశారా అక్కడ? కానీ వాడు ఇప్పుడు చేపల బజార్లో, కూరగాయల మార్కెట్లో ఎక్కువ మంది ఉంటారు. వజ్రాలు బంగారం అమ్మే కొట్లో ఇది వజ్రాల కొట్టు, ఒకటో ఇద్దరు వస్తారు. అందరూ కూరగాయల మార్కెట్కి పోతూ ఉంటారు. ఏదైతే వీళ్ళని చెప్తూ ఉంటారో ఇప్పుడు ఏమిటి వీళ్ళు ఇసుక దానికి పోతూ ఉంటారు. అక్కడేదో హరిరామ హరిరామ గంతుంటే వాళ్ళకి ఆనందం.
దీనికి సూక్ష్మమైన బుద్ధి కావాలి, వివేకం కావాలి, వైరాగ్యం కావాలి. అవన్నీ ఉంటే ఈ బ్రహ్మ విచారం చేయొచ్చు. లేకపోతే ఏం చేస్తాడు? అందుకని ఇక్కడ చెప్పేది ఏంటంటే నామరూపాభ్యాం వ్యాకృతస్య ప్రత్యక్షాది ఉపస్థాపితస్య మనసా కచింత్య రచనారూపస్య జగతో జన్మస్థితి భంగం యతః. చూడండి, నామరూపాల ద్వారా వ్యక్తమైనటువంటిది వ్యాకృతం. అవ్యాకృతం అంటే నామరూపాలు లేనటువంటిది. నామరూపాల ద్వారా వ్యక్తమైనది. నామరూపాలు తీసేస్తే ఈ ప్రపంచంలో ఉన్నది ఏమిటి? ఏమీ లేదు, పరమాత్మ. అందుకని నామరూపముల ద్వారా వ్యక్తమైనటువంటి ప్రత్యక్షాది, ప్రత్యక్షంగా చూడబడేటువంటిది ఈ ప్రపంచము. మనసు ద్వారా కూడా మనము విచారం చేయలేము. ఈ సూర్యుడిని ఎవడు సృష్టించాడు, ఈ చంద్రుడిని ఎవడు సృష్టించాడు, ఈ సముద్రాన్ని ఎవడు సృష్టించాడు, ఇన్ని 80 లక్షల జీవరాశులను ఎవడు సృష్టించాడు? మనసాపి అచింత్యం. ఈ రచనా స్వరూపం, ఈ జగత్తును సృష్టి చేసిన వాడు ఎవడో ఒకడు ఉండి తీరాలి. అందుకని జన్మస్థితి భంగం యతః సర్వజ్ఞాత్. సర్వం జానాతి ఇది సర్వజ్ఞ. ఇప్పుడే చెప్పాను, శంకరాచార్య సంకల్పం ఎందుకు పూర్తి కాలేదు? ఈశ్వరేచ్ఛ లేదు, వాడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, మాయాం సర్వసంభవ. ఎవడు ఏ చేయాలి బ్రహ్మ తిమ్మి చేస్తున్నాడు, తిమ్మిని బ్రహ్మ చేస్తూ ఉంటాడు. రాజుని అంత చేస్తూ ఉంటాడు, రాజు పెద్దవాడిని చేస్తే పెద్దవాడిని రాజు చేయొచ్చు. సర్వశక్తి కారణాత్ భవతి. అది కారణము, కారణము లేకుండా కార్యం కాదు. ఈ కనిపించేటువంటి జగత్తంతా కార్యరూపము కనుక దానికి కారణం ఏదో ఒకటి ఉండాలి. అదే పరమాత్మ. యస్య అస్య, అస్య అంటే ఈ జగత్తు యొక్క జన్మస్థితి భంగములు ఏ కారణం నుండి వస్తున్నాయో అది పరబ్రహ్మం నాయన. మరి నువ్వు ఆవు కొమ్ము పట్టుకుని ఇది ఆవు అని చెప్పేటల్లా ఈ పరబ్రహ్మం గురించి ఎందుకు చెప్పలేవు? అంటే అది ఎతో వాక్యు నివర్తంతే అప్రాప్య మనసా సహ. అది వానికి మనసుకి అందని విషయం నాయన అనుభవించగలవు. నువ్వు మనసును శుద్ధి చేసుకుని, మనసుని ఏకాగ్రం చేసుకుని, ఆ ఏకాగ్రమస్తో ఆ పరమాత్మ చింతన విచారం చేసినట్లయితే దాన్ని నువ్వు అనుభవించగలవు. అందుకని నువ్వు దానికి ప్రత్యక్ష ప్రమాణం. ఇప్పుడు చూడండి, ప్రత్యక్షము అదొక ప్రమాణం, అనుమానము ఇంకొక ప్రమాణం, అర్థాపత్తి ప్రమాణం. నువ్వు ఉంటే ప్రత్యక్ష ప్రమాణమా, నువ్వు లేకపోతే ప్రత్యక్ష ప్రమాణం సిద్ధమా? మరి ముందు సిద్ధం నువ్వా, లేకపోతే ప్రత్యక్ష ప్రమాణమా? నేను. నేను ఆత్మ. అయిపోయింది వేదాంతం. కనుక ఈ ప్రమాణాలన్నీ నువ్వు ఉంటే ప్రమాణం. ముందు నువ్వే సిద్ధం కాకపోతే ప్రమాణమే. అందుకని ఏదైతే ఈ కనిపిస్తున్న జగత్ సృష్టి స్థితి లయాలకి కారణభూతమైనటువంటి పరమాత్మ, అదే బ్రహ్మము, అదే ఆత్మ, అదే నువ్వు. కనుక బ్రహ్మ లక్షణం లేదని చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు దీని తర్వాత మూడవది